భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి సందేశించిన సత్యాన్ని మనం ఈ రోజు అందరూ ఆచరించాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఈ రోజు మనం చేసేది యుద్ధమే, అంతర్యుద్ధం. ఎవరితో యుద్ధం? అంతర్యుద్ధం. మాతృత్వ భావానికి, మత ఛాందసవాదానికి జరిగే ఒక సంఘర్షణ, శౌర్యానికి బానిసత్వానికి జరిగే ఒక సంఘర్షణ. ధీరుడివై నిలుస్తావో, ధీరుడివై ముగిస్తావో నీ ఇష్టం. కానీ గుర్తుపెట్టుకో మిత్రమా, నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల భావి భారత భవిష్యత్ తరాల రాత నిర్ణయించబడుతుంది. ఈ రోజు ఒక పక్క లవ్ జిహాద్లు, మరో పక్క క్రిస్టియన్ కన్వర్షన్ జరిగిపోతున్నాయి. మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛా స్వాతంత్ర వాయువుతో ఉన్నామంటే ఆ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్, చెంబాజీ మహారాజ్, మహారాణా ప్రతాప్ సింగ్, గురు గోవింద్ సింగ్, ఇలా ఎందరో, అర్జున్ సింగ్ చౌహాన్, ఎందరో వీరులు వాళ్ళ తల్లులు త్యాగం చేస్తే ఈ రోజు మనం బ్రతుకుతున్నాం. ఇంత స్వేచ్ఛా స్వాతంత్ర వాయువుతో పీల్చుకుంటున్నాం. మనందరం బతకడానికి కారణం వాళ్ళు చేసిన త్యాగం. మీ ముఖం ఎలా ఉంటుందో, మా ముఖం ఎలా ఉంటుందో తెలియదు మిత్రమా. మన దేశంలో ఎంతో మంది మొఘలులు, బాబర్లు, పఠాన్లు, షేకులు 800 సంవత్సరాలు దండెత్తినా గానీ, 200 సంవత్సరాలు బ్రిటిషర్లు మనం దోచుకొని మన కల్చర్ ని డిస్మాండిల్ చేద్దామని చూసినా గానీ, మన దేశం ఈ రోజు సనాతన ధర్మ పునాదుల పైనే ఉన్నది. దీనికి కేవలం మనలో ఉన్న ఓర్పు, మనలో ఉన్న సహనం. కానీ ఈ రోజు దాన్ని పరీక్షించే రోజులు వస్తున్నాయి. మన ధర్మానికి అడ్డుకట్టలు వస్తున్నాయి. మిత్రమా, అక్కడ ఉన్నది భరతమాత. గుర్తు పెట్టుకోండి మిత్రమా, భరతమాత అంటే మనం సృష్టించుకున్న మాత కాదు. ఉత్తరం యత్ సముద్రస్య హిమద్రస్యైవ దక్షిణం వర్షం తద భారతం నామ భారతి యత్ర సంతతి. అంటే సముద్రానికి ఉత్తరాన, హిమాలయాలకి దక్షిణాన ఉన్న భూభాగం పేరు భారత్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భరతమాత పిల్లలు. ఇది నేను చెప్పింది కాదు, విష్ణు పురాణం 3వ అంకం 1వ శ్లోకంలో ఉంది. అంటే మనకి లలితాదేవి ఎట్లనో, శారదాదేవి ఎట్లనో, లక్ష్మీదేవి ఎట్లనో, దుర్గామాత ఎట్లనో, భరతమాత కూడా అట్లనే. మనం ఎంతో కోల్పోయినాం. అఖండ భారత్ అది పిఓకేని కోల్పోయినాం, అక్షయ్ ని కోల్పోయినాం, నేపాల్ ని కోల్పోయినాం, టిబెట్ ని కోల్పోయినాం, శ్రీలంకను కోల్పోయినాం, మయన్మార్ ని కోల్పోయినాం, ఎన్నో కోల్పోయినాం, ఆఫ్ఘనిస్తాన్ ని కోల్పోయినాం, పాకిస్తాన్ ని కోల్పోయినాం. మిగిలిన ఒక తుంట ఈ రోజు దాన్ని కూడా దోచుకోవాలని చూస్తున్నారు మిత్రమా. కేవలం మనలో ఉన్న అసహనాన్ని వాళ్ళు పరీక్షించే రోజు వస్తుంది. మనం దాన్ని చాలా బలంగా వ్యతిరేకించాలి. మనం దేశాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి. దేశాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలంటే వ్యక్తి నిర్మాణం జరగాలి. వ్యక్తి నిర్మాణమే దేశ నిర్మాణం. బిల్డ్ ద క్యారెక్టర్. ఎంత కష్టం వచ్చినా క్యారెక్టర్ ని బిల్డ్ చేసుకుందాం. మాతృమూర్తి, మాతృభూమి, మాతృభాష. నేను కన్న తల్లిని, ఆ తల్లినే కన్న భరతమాతను, మనకి సంస్కారం నేర్పించే మాతృభాషను ఎప్పుడు మరొక మిత్రమా. భారత్ మాతాకే జై! భారత్ మాతాకే జై! భారత్ మాతాకే జై! నా ఈ మాటలు మీకు ఏమాత్రం ఉపయోగపడ్డా నేను ధన్యుడని. ఈ 4 మాటలు నేర్పిన మా నాయనమ్మ ధన్యురాలు. మాతృదేవోభవ.